నమో బుద్ధాయ. మిత్రులారా, ఈరోజు సీతమ్మ వారి తరమరాల చెట్టు గురించి మనం తెలుసుకుందాం. ఇది తరమరాల పూల చెట్టు. ఇది విదేశాల నుంచి బ్రిటిష్ వాడు 2000 సంవత్సరాల క్రితం భారతదేశానికి తీసుకొచ్చాడు. ఇది చాలా విషపూరితమైనటువంటి చెట్టు. పాము కాటికి, విషం విరుగుడికి ఉపయోగిస్తారు. దీని కాయలు తిన్నట్టయితే పాయిజన్ కూడా అవుతుందని ఒక ప్రచారం కూడా ఉంది. అయితే ఈ ఆకులు చాలా అద్భుతమైనటువంటి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్ని దంచి పసర తీసి పసర్ని ఆముదంలో కలిపి మనకి ఎక్కడైతే నొప్పులు ఉంటాయో, కీళ్ళ నొప్పులు కానీ, ఎముకల వాపు కానీ, ఎలాంటి నొప్పులు వాపులు ఉన్నా ఇది పూర్తిగా తగ్గిస్తుంది. అలాగనే స్కిన్ ఎలర్జీకి కూడా ఈ ఆకుల కషాయాన్ని ఎక్కడైతే ఎలర్జీ ఉందో అక్కడ ఆముదంలో కలిపి పూసినట్టయితే ఈ ఎలర్జీ కూడా తగ్గుతుంది. అలాగనే విపరీతమైనటువంటి దోమలతోని ఇంట్లో ఇబ్బంది పడుతుంటే ఈ ఆకుల్ని పూర్తిగా ఎండబెట్టి దాన్ని కాలబెట్టినట్టయితే ఆ పొగకి ఇంట్లో ఎలాంటి దోమలు క్రిములు కూడా ఉండకుండా వెళ్ళిపోతాయి. ఇది ఆ విధంగా ఈ సీతమ్మ వారి తరమరాల చెట్టు ఉపయోగపడుతుంది.